నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కోర్టు రుమైతియా కేసులో రుమైతియా ప్రాంతంలో జరిగిన ఒక కేసులో మనం చూసుకుంటే సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక కువైటీ పౌరుడు కువైటీ యువకుడు మనం చూసుకుంటే అతనైతే మాదక ద్రవ్యాలకు బానిసయ్యి 85 సంవత్సరాల వయసు ఉన్న తన యొక్క అమ్మమ్మను మనం చూసుకుంటే కనికరం లేకుండా చంపాడు. అతను మానవత్వం లేకుండా హత్య చేశాడని చెప్పేసి ముఖ్యంగా ఆమె యొక్క బలహీనత మరియు వృద్ధాప్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కనికరం చూపకుండా ఆమెను చంపివేశాడని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకైతే వివరించింది. నేరం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, మానవ విలువలపైన కూడా చేశాడని చెప్పేసి, అలాగే శత్రువును కూడా ఇలా చంపరని చెప్పేసి 85 ఏళ్ల వృద్ధ మహిళను మనం చూసుకుంటే అతి దారుణంగా అతడి యొక్క మనవడు చంపివేశాడని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత రుమైతియా ప్రాంతంలో తన యొక్క అమ్మమ్మను హత్య చేసిన ఒక కువైటీ పౌరుడికి ఆదివారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు వాయిదాలో మనం చూసుకుంటే నిందితుడికి గరిష్ట శిక్షను విధించాలని చెప్పి కోర్టును డిమాండ్ చేసింది. గరిష్ట శిక్ష అంటే కానీ మరణ శిక్షను విధించాలని చెప్పేసి మానవత్వం లేకుండా తన సొంత అమ్మమ్మను అతి దారుణంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరినట్లుగానే కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిస్తూ మరణశిక్ష విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.